సార్ మీది ఏ జిల్లా, ఏం పేరు? ఈ రాజధానిలో నిలబడున్నారేంటి సార్? ఇక్కడ ఏంటి, ఇక్కడ నుంచొని ఎన్ని చూస్తున్నారేంటి సార్? మేము ఈ రాజధాని చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత, ఇది మాది గుంటూరు జిల్లా గోరంట్లండి. నా పేరు నాగసుబ్బారావు అండి. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ గెలిచిన తర్వాత ఈ ప్రదేశం చూద్దామని వచ్చానండి. మళ్ళీ ఎప్పుడో నేను ఒక 6 నెలల క్రితం వచ్చాను. వచ్చి చూశాను. అప్పుడు చూస్తే ఒక అంధకారంగా ఉండేదండి ఇది. ఇవాళ ఇక్కడ చూస్తే ఈ రాజధానిలో చంద్రబాబు నాయుడు గారు కాలు పెడితే ఈ రాజధానికి ఒక వెన్నెలలాగా, ఒక వెన్నెల అయితే ఎలా కాస్తుందో అలా చక్కగా ఉందండి. అలా ఈ రాజధానిలోకి వస్తే అంత చక్కగా ఉంది. ఎందుకంటే ఈ రాజధాని చూస్తుంటే ఏదో ఒక శక్తి ఇక్కడ ఆవులిచ్చినట్టుంది. ఇక్కడ ఒక శక్తి ఉండట్టుంది. ఇక్కడ కూర్చుంటే ఎంత ఆనందంగా ఉందంటే ఇవాళ అంత ఆనందంగా ఉందండి. మీరు ఎందుకంటే ఆయన పాదమే ఒక భగవంతుడు స్వరూపం అయితే ఎలాగుంటుందో అలాంటి పాదం అయింది. సరే సార్, ఇప్పుడు 2 నెలలే కదా తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి 2 నెలలు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కూడా 2 నెలలు అయింది. తర్వాత కూటమి ప్రభుత్వంలో మరి ఇక్కడ డెవలప్ చేసేటువంటి విధానాలు కానీ, ఇక్కడ డెవలప్ అవుతున్నటువంటి కార్యక్రమాలు కానీ, ఇక్కడ జరిగేటువంటి అన్నీ బాగున్నాయి అంటారా? చక్కగా డెవలప్ జరుగుతుందంటారా? చక్కని ప్రశ్న సార్ మీరు. ఎందుకంటే ఇక్కడ 150 నుంచి 200 పొక్కినెరలు తిరుగుతున్నాయండి. నేను బండి వేసుకొని ఎంత తిరిగానండి. తిరుగుతుంటే ఎక్కడికక్కడ కంప 3 రోజుల నుంచి అంటున్నారండి. 3 రోజుల నుంచి, లేకపోతే 4 రోజులు అయిందో నాకు తెలుసు. 3 రోజుల నుంచి బాగా స్పీడ్గా పని సాగుతుందండి. సాగుతుంటే ప్రజలు ఇక్కడికి వచ్చి ఆ కంచె చూస్తానికి ఎంతలా పని చేస్తున్నారని చెప్పేసి ప్రజలు ఇక్కడికి వచ్చి చూస్తారు. నేను చూస్తున్నాను వచ్చాను. అదిగాక నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ బ్యాంక్ వాళ్ళు నిన్న వచ్చి ఆయనతో చక్కగా కూర్చొని, ఎంత చక్కగా కూర్చొని చంద్రబాబు నాయుడు గారితో చక్కగా మాట్లాడి, మీ రాష్ట్రానికి ఏమి కావాలి చెప్పండి సార్, మేము చక్కగా మీకు మా ప్రపంచ బ్యాంక్ నుంచి మీకు ఎంతగా అనుకూలంగా కావాలంటే అంత అనుకూలంగా చేసి పెడతాం. గతంలో మీ ప్రభుత్వం చూసాము హైదరాబాదులో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మిమ్మల్ని మీ డెవలప్ని చూడాలి. చక్కగా మీకు ఎంత పెట్టుబడులు కావాలంటే అంత పెట్టుబడులు ఇస్తా ఉన్నాం. నిన్న 75,000 కోట్లు కావాలంటే మీకు ప్రపంచ బ్యాంక్ నుంచి అనుమతి వచ్చింది. ప్రపంచ బ్యాంక్ నుంచి మేము ఇస్తాము అని అన్నారు. అన్న తర్వాత బాబు గారు ఆ వెలుగు ఎలా ఉంటుందనేది ఒక 6 నెలలు మీరు చూడండి. 6 నెలలు ఎంత బాగుంటుందంటే ఆ వెలుగు చంద్రుడి యొక్క కాంతి చల్లగా ఉన్నట్టుంటుంది. చంద్రుడి కాంతిలాగా మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందిద్దని చెప్పేసి ప్రతి ఇంటికాడ వైసీపీ నాయకులు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, టీడీపీ కార్యకర్తలు, జనసేన బీజేపీ కార్యకర్తలు ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నారో. గత పరిపాలన ఎంత వరస్ట్గా ఉంది, ఇవాళ పరిపాలన చాలా చక్కగా ఉంది. వాళ్ళు చెప్పుకొని ఇళ్ళకాడ ఒకరికొకళ్ళు చాలా ఆనందంతో, చాలా ఆనందంతో ఉంటారు ఇవాళ. మరి వైసీపీ వాళ్ళు నిన్న మాట్లాడుతూ అరెస్టులు చేస్తున్నారు అన్యాయంగా, ల్యాండ్ విషయాల్లో కానీ వీటిలో మమ్మల్ని అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారు, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, రాష్ట్రంలో సరైనటువంటి పోలీసు ఇది లేదు, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, మమ్మల్ని అందరిని అరెస్ట్ చేస్తున్నారు, నిజాయితీగా చేసినటువంటి మమ్మల్ని అందరిని అని చెప్పి నిన్న జోగి రమేష్ గారు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్లారని అంటున్నారు. దాన్ని బట్టి మీరేమంటారు? జోగి రమేష్కి అతని కులం గురించి మాట్లాడి వాడు వరస్ట్ పాలైపోయాడు. కులం ఎందుకురా బాబు, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసినప్పుడు అరెస్ట్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు అసలు పట్టించుకోరు మీ సంగతి. చంద్రబాబు నాయుడు గారు డెవలప్ గురించి ఆలోచిస్తున్నాడు. మీ కేసులు, మీ వ్యవహారాలు మాకొద్దు, ఆ కర్మ మాకొద్దు. గవర్నమెంట్ ప్రభుత్వం దాని పని చేసుకుంటుంది. ఎక్కడైతే అవినీతి జరిగిందో దాన్ని చూడమని చెప్పా కానీ నేను దాని జోలు పోను. నాకు రాష్ట్ర అభివృద్ధి కావాలి, పిల్లల భవిష్యత్తు కావాలి, పిల్లలతో పాటు ఆర్థిక వ్యవస్థ బాగోవాలని చెప్పేసి నేను పాటు పడతాను. ఎప్పుడు ఇట్లాంటి వాటి గురించి నేను ఆలోచించను. గవర్నమెంట్ దాని పని దాన్ని చేసుకుంటుంది. ల్యాండ్ అనేది ఒకప్పుడు సిబిఐ దాన్ని ఒక పక్కన పెట్టింది. ఒక కేసు ఉంది దాని మీద అది వెళ్ళకూడదు. అట్లాంటి దాన్ని ఏదో మార్చుకుని వాడి పేరుతో చేయించుకున్నాడు.
అది తెలుసుకొని ఇది తప్పు చేసామని చెప్పేసి జోగి రమేష్ కొరుకొని అరెస్ట్ చేశారు. దానివల్ల ఎలాంటి తప్పు లేదు. చంద్రబాబు నాయుడు గారని ఎక్కడైనా ఏమైనా మాట్లాడాడు దాని గురించి? వాడిని అరెస్ట్ చేయండి రా అని అన్నాడా? ఆయన ఎవరి గురించి మాట్లాడతలా. ఆయన ప్రపంచ బ్యాంకు వాళ్ళు ఎట్టకొస్తారు, కంపెనీలు ఎట్టకొస్తాయి, పిల్లల భవిష్యత్తు ఎలా బాగుంటుంది అనే ఆలోచనలు అని అన్నాడు. కానీ మిమ్మల్ని అరెస్ట్ చేసి మాకు అవసరం లేదురా బాబా, మీ రోతలోని మీ రోత మాకు వద్దురా బాబా. ఎందుకంటే మాకు రాష్ట్రం కావాలి, రాష్ట్ర భవిష్యత్తు బాగోవాలి. అంత బాగుంటే హాయిగా వాళ్ళే బతుకుతారు, వాళ్ళే నవ్వుకుంటారనే ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు ఉంటే మీరు ఆయన మీద అపనిందలు వేయవకంటారా నాయన. ఎంతమందితో కష్టపడి ఎన్ని కంపెనీలు తేవాలనే ఆలోచనలు ఆయన నైటు పగలు ఆలోచించి నిన్న కలెక్టర్లను పిలిచి, అరే ఐపీఎస్ని పిలిచి రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందాలి అనేది ఎంత చక్కగా మాట్లాడుతున్నారు రా నాయన. ఆయన చూడండి రా బాబు, ఆయన మీద ఇంకా నిందలేయొద్దురా బాబా. ఆయన ఏంటో తెలుసా, రాష్ట్రం గురించి ఆలోచిస్తాడు కానీ మీ ఎస్మిటి రోతల గురించి ఆలోచించడు. మీ వైసీపీ నాయకులు కూడా మిమ్మల్ని తిట్టుకుంటున్నారు రా. నీ అమ్మ ఇంత రోత చేశాడు ఆ రాష్ట్రాన్ని. వమ్మో ఇట్లాంటి వాడు మనకొద్దురా బాబా, ఇట్లాంటి పరిపాలన మనకొద్దు, వాడి జెండా కూడా పట్టుకోవద్దని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు, మీ కార్యకర్తలు అనుకుంటున్నారు, మీ నాయకులు కూడా అనుకుంటున్నారు. కావాలంటే కనుక్కో, నేను అంటాం కాదు, నేను ఎంతమందితో తిరుగుతున్నాను రా బాబా, తిరుగుతున్నా కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఇది మీరేమనుకుంటున్నారంటే ఇంకా మీ పార్టీ ఏదో బతుకుంది అనుకుంటున్నారు. వాడే పిచ్చుకుక్క తిరుగుతున్నాడని చెప్పేసి జనాలు అనుకుంటున్నారు. అతను ఏమి తెలియని అమాయకుని మనం తీసుకొచ్చి ఒక కుర్చీలో పెట్టాం. కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టినట్టు వాడిని కూర్చోబెట్టి 5 సంవత్సరాలని మన పాతాళానికి తొక్కేశారు రాయుడు. మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మనము బాబు గారిని ఇంకొక 10 ఏళ్ళ పాటు ఆయన గెలిపించుకుంటే రాష్ట్రం అదే అభివృద్ధి చెందింది, ప్రపంచంలోనే మన ఆంధ్రప్రదేశ్ని ఒక గుర్తింపు తీసుకొస్తాడని చెప్పేసి చక్కగా ఆలోచన చేస్తున్నారు రా నాయన. అట్లాంటి మహానుభావుడిని ప్రజలు వదులుకోరు. ఒకరికొకరు కలిసిమెలిసి పనిచేద్దాం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా చూస్తున్నానయ్యా, మీరు కూడా ఆయనతో సహకరించి చక్కగా కలిసిమెలిసి పనిచేయండి. మీ బిడ్డల భవిష్యత్తు కూడా బాగుంటుంది. మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే అట్లాంటి నాయకుడు ఉన్నప్పుడు, ఒక తెలివిగల నాయకుడు ఉన్నప్పుడు అదే డెవలప్ అయింది. ఒక అసమర్థుడు ఉంటే మనమే నాశనం అయిపోతాం, మన బిడ్డలు నాశనం అయిపోతారు అని మీరు ఒక్కసారి మనస్సాక్షిగా ఆలోచించి చెయ్యి కలపండి. కులాలు మతాలు కాదు, కులాలు మతాల వల్ల నిన్న బంగ్లాదేశ్ చూశారా నాయన ఎలా ఆగమైపోయిందో. చెయ్యి కలపండి. ప్రతి ఒక్కరితో ప్రేమతో మాట్లాడండి, ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉండండి. అప్పుడే రాష్ట్రం దేశాలు అన్నీ అభివృద్ధి చెందుతారు నాయన. మన దేశం గురించి ఎంత చక్కగా చెప్పుకుంటారో ఈ దేశాల్లో అట్టా రావాలరా. మన దేశం గురించి, మన దేశ భవిష్యత్తు గురించి మీరు ఆలోచించండి. కొట్లాట్లొద్దు. చక్కగా మా ఆయనతో కలిసి చంద్రబాబు నాయుడు వేసుకుంటాడు మనకుంటూ మనకి ఎంతో అదృష్టం. భగవంతుడు మనకు ఒక వరం చంద్రబాబు నాయుడు. అట్లాంటి వరాన్ని మనం తీసేయొద్దు. అందరూ కలిసిమెలిసి ఉండండి. రేపు పార్టీని అభివృద్ధి చెందిద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగాలేదన్నారు, మరి మనకి సంపద కూడా లేదు. అటువంటప్పుడు